నమస్కారం పిల్లలు, నేను పి సురేష్ జెడ్పిహెచ్ఎస్ అత్తాపూర్ పాఠశాలలో గణితోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మనము ఇంతకుముందు తరగతిలో 9వ తరగతిలోని వాస్తవ సంఖ్యలైనటువంటి మొదటి అధ్యాయాన్ని చర్చించుకున్నాము. అందులో ముఖ్యంగా అకర్ణీయ సంఖ్యల వరకు ఉన్నటువంటి సంఖ్యా సమితుల గురించి క్షుణ్ణంగా చర్చించుకున్నాము. మరి ఈ రోజు దాని కంటిన్యూస్ క్లాస్ మనం చెప్పుకోవాలంటే మొదటగా ఇంతకుముందు జరిగినటువంటి క్లాస్లో ఏం నేర్చుకున్నామో ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. దాని తర్వాత క్లాస్ మనం కంటిన్యూ చేద్దాం. సో ఇంతకుముందు క్లాస్లో మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, సహజ సంఖ్యల కనుక మనం సున్నాని కలిపితే మనకు ఏర్పడే సంఖ్యలు పూర్ణాంకాలు అంటాము. ఒకవేళ పూర్ణాంకాలకి మళ్ళీ రుణ సంఖ్యలు కలిపేస్తే ఏర్పడే సంఖ్యల్ని మనము పూర్ణ సంఖ్యలు అంటాము. ఆ పూర్ణ సంఖ్యలకి మళ్ళీ భిన్నాలు కలిపితే ఏర్పడే సంఖ్యలే అకరణీయ సంఖ్యలు. ఇద్దరు మనం నేర్చుకున్నాం మనం క్లియర్గా. మరి ఇప్పుడు అకరణీయ సంఖ్యలకి కనుక మనం ఒకవేళ కరణీయ సంఖ్యలు కలిపేస్తే ఏర్పడే సంఖ్యలే మనం ఏమంటామంటే వాస్తవ సంఖ్యలు. ఏమంటాము? వాస్తవ సంఖ్యలు. మరి ఆ కరణీయ సంఖ్యలు నేర్చుకోవాలంటే మొదటగా మనకి ఇంకా బ్యాలెన్స్ గా ఉన్నటువంటి ఈ అభ్యాసాన్ని కంప్లీట్ చేసుకుంటే మనం కరణీయ సంఖ్యలకి వెళ్ళొచ్చు. సో మరి అది మొదలు పెట్టే కన్నా ముందు మనము ఈ రోజు క్లాస్లో ఏం నేర్చుకుంటామో అంశాలు ఏముంటాయి ఒకసారి చూద్దాం. సో అందులో ఈ రోజు నేర్చుకునే అంశాల్లో మొదటిది ఏంటంటే, అకర్ణీయ సంఖ్యలు ఆల్రెడీ మనం ఏమనుకున్నాము, భిన్న రూపంలో ఉంటాయి అనుకున్నాం. కాబట్టి ఫస్ట్ అంశం ఏంటంటే, భిన్న రూపంలో ఉన్నటువంటి అకర్ణీయ సంఖ్యలను మనము దశాంశ రూపంలోకి ఏ విధంగా మార్చాలి, అది మొదటి అంశం. ఇక రెండో అంశం ఏంటంటే దానికి రివర్స్, దశాంశ రూపంలో ఉన్నటువంటి అకర్ణీయ సంఖ్యల్ని మళ్ళీ భిన్న రూపంలో ఏ విధంగా మార్చుకోవాలి, అది రెండో అంశం. ఇక మూడవది ఏంటంటే, మనకు భిన్న రూపంలో ఉన్నటువంటి కొన్ని అకర్ణీయ సంఖ్యలు భాగాహారం చేయకుండానే అంతం చెందుతాయా అంతం చెందయా అనేటటువంటి అంశాన్ని మనము మూడో అంశంగా నేర్చుకుంటాం. ఈ మూడు అంశాలు ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి ఈ తరగతిలోని అంశాలు. సో మనం అందులో మొదటి తీసుకుందాం. మొదట ఉన్నటువంటి అంశం ఏంటి? భిన్న రూపంలో ఉన్నటువంటి అకర్ణీయ సంఖ్యలను దశాంశ రూపంలోకి మార్చడం. మరి దానికోసం మనం ఏం చేస్తున్నామంటే, ఏవైనా కొన్ని భిన్నాలు తీసుకుందాం. ఉదాహరణకి నేను ఒక భిన్నము 3/2 తీసుకుంటున్నాను. 3/2 భిన్న రూపంలో ఉన్నటువంటి అకర్ణీయ సంఖ్య మనకు తెలుసు. మరి ఈ అకర్ణీయ సంఖ్యని మనము దశాంశ రూపంలోకి అంటే పాయింట్ రూపంలోకి మార్చుకోవాలి. ఎలా మార్స్తామో చూద్దాం. మామూలు భాగారం వచ్చిందంటే చాలు ఇవన్నీ చేయొచ్చు మనం. సో మనము ఎప్పటి నుంచి 3-4 తరగతి నుంచి భాగారం చేస్తున్నాం కాబట్టి భాగారం చేయడం చాలా ఈజీ. సో ఇప్పుడు లవంలో ఉన్నటువంటి 3ని హారంలో ఉన్నటువంటి 2 చేత భాగాహారం చేస్తే వచ్చేటటువంటి భాగఫలంలో వచ్చే ఆన్సరే మనకి ఏంటంటే అది దశాంశ రూపంలో ఉన్నటువంటి విలువ అవుతుంది. మరి 3ని మనము 2 చేత భాగించి చూద్దాం ఒకసారి. సో 3ని నేను 2 చేత భాగాహారం చేస్తున్నాను. 2 1 2. మనకి 3 నుంచి 2ని మనం తీసివేస్తే 1 మిగులుతుంది. ఇది శేషం వచ్చింది కాబట్టి ఇది 1 అనేది 2 కంటే చిన్నది కాబట్టి ఇక్కడ పాయింట్ రాసుకొని ఇక్కడ 0 రాసుకోవచ్చు. 2 5 10, శేషం 0. శేషం 0 వచ్చేసింది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి విలువనే మనకి ఏమవుతుంది, భాగఫలం అవుతుంది. ఈ 1.5 అనేది 3/2 అనే దానికి మనకు కావాల్సిన ఆన్సర్. సో ఏమొచ్చింది మనకు 1.5. 3/2 విలువ మనకి ఏమొచ్చింది 1.5. అదే విధంగా మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదైనా ఉదాహరణకి నేను ఏం తీసుకుంటానంటే 37/6. 37/6. సేమ్ ఇదే విధంగా భాగాహారం చేద్దాం. 37ని 6 చేత భాగాహారం చేద్దాం. 37ని 6 చేత. సో మన కార్యక్రమం వచ్చి 6 6ల 36. 1 శేషం మిగులుతుంది. మళ్ళీ ఇక్కడ పాయింట్ రాసి 0 రాసుకోవచ్చు. మళ్ళీ 6 1 6, శేషం 4, శేషం 4. మనము పాయింట్ పెట్టిన తర్వాత ప్రతి స్టెప్ కోసం మనం 0 తీసుకోవచ్చు. 6 6ల 36, మళ్ళీ మీకు శేషం 4 వస్తుంది. మళ్ళీ ఒకసారి 0 తీసుకోవచ్చు కాబట్టి 40 అవుతుంది. 6 6ల 36, మళ్ళీ 4 వస్తుంది. ఇదే కంటిన్యూ చేస్తే చూడండి, మళ్ళీ 36 వస్తుంది, మళ్ళీ 6 వస్తుంది. సో మీరు ఇది కంటిన్యూ చేస్తే ఎంతకి ఇది శేషం 0 రాకుండా ఆన్సర్ మనకి 6.166 వస్తూనే ఉంది. సో ఇలాంటి ఉదాహరణ గురించి కూడా మనము లాస్ట్ క్లాస్లోనే చర్చించుకున్నాము. 6.166 ఇలా వస్తే దీన్ని అంతం చెందని ఏదైనా ఒక సంఖ్య ఆవర్తనం అంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది, పునరావృతం అవుతుంది, రిపీట్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే
ఆవర్తనం చెందేటటువంటి దశాంశం అంటాం. మళ్ళీ ఏదైతే ఆవర్తనం పునరావృతం చెందుతుందో దాన్ని మనం ఏం రాస్తామంటే 6.16. ఈ 6 అనేది మళ్ళీ వస్తుంది కాబట్టి దానిపైన మనం బార్ రాస్తాము, బార్. సో ఇప్పుడు మనము గమనిస్తే 3 రకాల ఉదాహరణలు గమనించాము మనం ఇక్కడ. ఒకటేమో 3 1.5, ఇక్కడ 3.4, ఇక్కడ మనకు 6.16 బార్ వచ్చేసింది. బుక్ లో చూడండి పేజ్ నెంబర్ 5లో ఉన్నటువంటి 3 ఉదాహరణ లెక్కలు కూడా అక్కడ చూడండి. మీకు అక్కడ ఏమి ఇచ్చారంటే 7/16, 2/3 మరియు 10/7లో ఇక భాగాహారాలు అక్కడే చేసి ఇవ్వబడ్డాయి. వాటి ఆన్సర్స్ కనుక మీకు చూస్తే ఎలా ఉన్నాయంటే 7/16 యొక్క విలువ ఎంత ఉంది? 0.4375. అదేవిధంగా సెకండ్ ఏముంది? 10/7. 10/7 యొక్క విలువ ఏముంది మనకు? 1.428571. సో బార్ ఇక్కడ నుంచి 428571 మొత్తం కూడా బార్ ఉంది. సో అదే విధంగా మూడో తీసుకుంటే 2/3 యొక్క విలువ ఎంత ఉంది అంటే 0.6 బార్. 0.6 బార్. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ కొన్ని భిన్నాలేమో అంతం చెందాయి. ఇప్పుడు ఈ 2 కూడా అంతం చెందిన, ఇది కూడా అంతం చెందింది. ఈ 3 భిన్నాలు మనం అబ్జర్వ్ చేస్తే అంతం చెందకుండా అక్కడ లెక్కలో చూసుకోండి మీరు ఒకసారి. ఇక్కడ మీకు అంతం చెందట్లేదు, ఆవర్తనం చెందుకుంటూ వస్తున్నాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే అకర్ణీయ సంఖ్యలు 2 రకాలని ఆల్రెడీ డిస్కస్ చేసాం. అవి అంతం చెందనటువంటి దశాంశ భిన్నాలు, అంతం చెందేటటువంటి దశాంశ భిన్నాలు. మీకు అదే పేజీ నెంబర్లో 5వ పేజీలోనే ఇవి చేయండి లోపల కూడా మీకు 2 లెక్కలు ఇవ్వబడ్డాయి చూడండి. 1/17, 1/19 లను దశాంశ రూపంలో రాయండి. సేమ్ అవి కూడా మీరు మామూలు భాగారం చేసి దాని యొక్క విలువ మీరు ఈజీగా కనుక్కోవచ్చు. అది మీరు చేయండి. ప్రతి భిన్నాన్ని కూడా మనం భాగాహారం చేయాల్సిన పని లేదు. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయొచ్చు అంటే భాగాహారం చేయకుండానే దాని యొక్క ఆన్సర్ రాయొచ్చు, మనం భాగఫలం రాయొచ్చు. ఎలాంటి సందర్భాల్లో ఒక్కసారి మనం గమనిద్దాము. ఒకవేళ మీకు ఇచ్చినటువంటి భిన్నం లోపల హారం లోపల 10 యొక్క ఘాతాంకాలు 10 ఘాతాంకాలు కనుక ఉంటే, 10 ఘాతాంకాలు అంటే ఒకసారి చూడండి, లవంలో కాకుండా హారం లోపల 10 యొక్క ఘాతాంకాలు ఉంటే, 10 యొక్క ఘాతాంకాలు అంటే ఏంటి? సో 10 ఘాతం 1, 10 ఘాతం 2, 10 ఘాతం 3. సో ఈ విధంగా 10 యొక్క ఘాతాంకాలు ఉంటాయి. వీటి విలువ ఏమవుతుంది చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఒకటి గమనించండి, ఇక్కడ ఏంటంటే ఒక 10 కనుక ఉంటే ఒక 2, ఒక 5 వస్తుంది. 2 10లు ఉంటే 10 స్క్వేర్ ఉంటే, ఘాతం 2 ఉంటే 2 2లు వస్తున్నాయి, 2 5లు వస్తున్నాయి. అదేవిధంగా 10 క్యూబ్ అంటే ఏంది? 10లు 3 ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 3 2 వచ్చాయి, సో 2 అనేటివి 3 వచ్చాయి, 5లు కూడా 3 వచ్చాయి. అదేవిధంగా మన ఘాతం ఎన్ని ఉంటే అన్ని వస్తూ ఉంటాయి. ఈ అంశాన్ని మీరు కనుక గుర్తించుకుంటే దీన్ని ఉపయోగించుకొని మనము ఒకవేళ లవం ఏదైనా ఉంది, హారంలో 10 యొక్క ఘాతాంకాలు ఉంటే వాటి విలువలని భాగాహారం చేయకుండానే ఎలా చేయొచ్చో ఒకసారి మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణకి మనం ఒక భిన్నాన్ని తీసుకుందాము. 57/10. 57/10. ఇప్పుడు దీన్ని మనం భాగాహారం చేయకుండా దీని ఆన్సర్ రాయొచ్చు. ఎలా అంటే, ఎందుకంటే హారం లోపల ఏముంది? 10 యొక్క ఘాతాంకం ఉంది. 10 యొక్క ఘాతాంకం ఉంది అంటే 10, 100, 1000 ఇవన్నీ కూడా 10 యొక్క ఘాతాంకాలు కాబట్టి 10 ఉంది కాబట్టి దీని ఆన్సర్ ని ఎంత సింపుల్ రాయొచ్చు చూడండి, చాలా సులభంగా రాయొచ్చు. ఇది రాసే ముందు మరొక చిన్న విషయం నేర్చుకుందాము. ప్రతి సంఖ్యని కూడా, ప్రతి పూర్ణ సంఖ్యను, ఉదాహరణకి 82 అనుకుందాం. 82కు పాయింట్ ఉందా? అదే 8.2 ఉంది అనుకోండి, పాయింట్ మనకు కనబడుతుంది. అక్కడ 8కి 2కి మధ్యలో పాయింట్ ఉంది. మరి 82కు పాయింట్ ఉందా అంటే మనం చాలా మందిని మిస్టేక్ చేసే అవకాశం ఉంది, అక్కడ పాయింట్ లేదనుకుంటాం. కానీ మనం ఇంతకుముందే స్టార్టింగ్ లో ఏం నేర్చుకున్నామంటే అకర్ణీయ సంఖ్యలు నేర్చుకున్నప్పుడు ప్రతి పూర్ణ సంఖ్య కూడా అకర్ణీయ సంఖ్యనే. దాన్ని ఎలా రాయొచ్చు? 82ని 82/1 రాయొచ్చు భిన్న రూపంలో. అదే విధంగా అదే 82ని మనము దశాంశ రూపంలో కూడా రాసుకోవచ్చు. ఎలా అంటే 82 ఏదైనా సంఖ్య ఇచ్చినప్పుడు మీకు గనక అక్కడ పాయింట్ కనబడకుంటే ఆ సంఖ్య యొక్క చివరన ఖచ్చితంగా పాయింట్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు? 82.0 రాసుకోవచ్చు.
82.0. కాబట్టి 82లో కూడా మనకు పాయింట్ ఉంది. ప్రతి సంఖ్యలో ఉదాహరణకు మీరు ఏదైనా తీసుకోండి, 7 తీసుకున్నారనుకోండి, దాన్ని 7.0 రాసుకోవచ్చు. 7.0. అదే విధంగా ఇప్పుడు 57లో కూడా మనకు పాయింట్ కనబడుతుందా? సో 57లో కూడా చివరగా పాయింట్ ఉన్నట్టే. మరి ఇప్పుడు లెక్క ఏ విధంగా చేస్తామంటే, హారంలో ఉన్నటువంటి సంఖ్యలో 10 యొక్క ఘాతాంకాలు అయినప్పుడు ఎన్ని సున్నాలు ఉన్నాయి చూడండి. మొదట ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఇక్కడ ఒక సున్నా ఉంది. ఆ ఒక సున్నా ఉంది కాబట్టి ఇక్కడ పైన ఉన్న నెంబర్ లోపల ఉన్నటువంటి పాయింట్, మన పాయింట్ కనబడకుండా ఇక్కడ ఉన్నట్టు అని చెప్పాను. ఆ పాయింట్ అనేది ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని స్థానాలు ఎడమ వైపు జరగాలి, లెఫ్ట్ సైడ్ జరగాలి. సో ఇప్పుడు ఏమైతే చూడండి, ఈ పాయింట్ అనేది ఒక స్టెప్ జరగాలి, ఒక సున్నా ఉంది కాబట్టి. అంటే 7 తర్వాత ఒక స్టెప్ జరగాలి ఇక్కడ, కాబట్టి పాయింట్ ఏం మిగిలింది ఇక్కడ? 5. సో దీని ఆన్సర్ ఏంటి చూడండి, 5.7. మీరు కావస్తే దీన్ని మామూలు భాగారంలో భాగించి చూడండి, మీకు ఆన్సర్ సేమ్ వస్తుంది. మరొక ఎగ్జాంపుల్ 13/10,000. సో ప్రాసెస్ మళ్ళీ సేమ్. ఎన్ని సున్నాలు ఇక్కడ? 4 సున్నాలు ఉన్నాయి. పాయింట్ ఇక్కడ ఉంది, 3 పక్కన ఉంది. ఎన్ని స్థానాలు జరగాలి? పాయింట్ 4 స్థానాలు జరగాలి. సో 1 2 3 4 ఉన్నాయి, ఇక్కడ 4 స్థానాలు జరగాలి. సో చూడండి, ఇక్కడ 3 నుంచి కౌంట్ చేయండి. 1 ఒక స్థానం, 2 స్థానాలు. మరి 2 స్థానాలు అయిపోయినాయి, మన నెంబర్స్ లేవు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడే పాయింట్ పెడితే మనకు రాంగ్ అవుతుంది. 4 స్టెప్పుల తర్వాతే పెట్టాలి. ఒకవేళ నెంబర్స్ కనుక లేకుంటే, మనకు సాధ్యమైన నెంబర్ లేకపోతే మనము ఇంకెన్ని కావాలి అన్ని సున్నాలు పెట్టుకోండి. 3వది 4వది, అప్పుడు పాయింట్ పెట్టండి, చివరగా 0. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సరిపడా నెంబర్ లేకపోతే మనము సున్నాలు పెట్టుకొని లాస్ట్ కి పాయింట్ పెట్టుకోవాలి. సో ఇదంతా కూడా మనకి 10 యొక్క ఘాతాంకాలు ఉన్నప్పుడు ఈ పద్ధతిలో మనం చాలా సులభంగా చేయొచ్చు. మిగతా అన్ని సందర్భాల్లో మాత్రం మనము భాగారం చేసి వీటిని మార్చుకోవాలి. హారం లోపల 10 యొక్క ఘాతాంకంగా ఉంటే ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాము. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, అదే భిన్నాల్లో హారాన్ని 10 యొక్క ఘాతాంకాలుగా మార్చుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణకి 3/2 ఇంతకుముందు మనం చేసాం ఆటోమేటిక్ గా. 3/2 యొక్క విలువ మనకి ఏమొచ్చిందంటే 1.5 వచ్చింది ఇంతకుముందు. సో భాగాహారం చేస్తే ఇదే లెక్కని భాగాహారం చేయకుండా చేయొచ్చు. ఎలా అంటే 3/2 ఉంది కాబట్టి ఈ కింద ఉన్నటువంటి హారాన్ని గమనించండి. ఈ 2ని ఏ నెంబర్ తో అన్న మనము గుణిస్తే 10 యొక్క ఘాతాంకాలు, దీని దగ్గర ఉన్నటువంటి 10 యొక్క ఘాతాలు, 10 యొక్క ఘాతాలు అన్నప్పుడు మనకి ఏం గుర్తు రావాలి? 10, 100, 1000 ఇవి మనకు 10 యొక్క ఘాతాంకాలు. సో మరి 2కు దగ్గరగా ఉన్న 10 యొక్క ఘాతాంకం ఏముంది? సో 10. 2ని మరి ఎంతతో గుణిస్తే 10 అవుతుంది? మరి 100 దగ్గర ఉందా, 10 దగ్గర ఉందా? 10 దగ్గర ఉంది. కాబట్టి 2ని ఏదో ఒక నెంబర్ తో గుణిస్తే 10 వస్తుంది. ఏ నెంబర్ తో గుణిస్తే వస్తుంది చూడండి, 5. 2 5లో 10. మరి ఎప్పుడైనా సరే మనం ఆల్రెడీ సమాన భిన్నాల గురించి నేర్చుకున్నాం కాబట్టి ఒక భిన్నాన్ని హారాన్ని ఏ దాంతో గుణించావో లేదా లవాన్ని దేంతో గుణించావో మిగతా హారాన్ని కూడా అదే గుణిస్తే దాని విలువ ఎలాంటి మార్పు ఉండదు. నేను హారాన్ని 5తో గుణించాను కాబట్టి లవాన్ని కూడా 5తో గుణించుకోండి, మీరు ఎలాంటి మార్పు ఉండదు. ఇప్పుడు దీని విలువ ఏమవుతుంది చూడండి, 3 5లో 15/2 5లో 10. హారంలో ఏమొచ్చింది మనకి చూడండి, 10 వచ్చేసింది. 10 వచ్చిందంటే మనం చేసే విధానం చాలా ఈజీ. ఏం చేస్తాము దీని ఆన్సర్ ఇప్పుడు? సో ఒక 0 ఉంది కాబట్టి పాయింట్ని ఒక స్థానం ఎడమవైపు జరుపుకుంటాం. అంటే 5 తర్వాత పాయింట్ 1.5. చూడండి ఆన్సర్ వచ్చేసిందా? ఎలాంటి భాగారం చేయకుండా ఆన్సర్ చేసాం. అంటే ఇక్కడ 10 కనబడకుండా ఏదన్నా సంఖ్య చేత గుణిస్తే 10 యొక్క ఘాతాంకాలుగా మారుతాయేమో చూస్తాం. అలా వచ్చేసిందంటే మనము వీటిని భాగారం చేయకుండానే మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇలాంటివి కూడా మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి, అభ్యాసంలో కూడా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. బుక్ లో 6వ పేజీలో ప్రయత్నించండి, చూడండి. సో మీకు కొన్ని అక్కడ ఒక 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కింది సంఖ్యను దశాంశ విలువలో కనుక్కోండి. దశాంశ విలువలు అంటే భిన్న రూపంలో ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? వాటిని భాగారం చేయాల్సి వస్తే భాగారం చేయాలి, లేదంటే మనం ఇంతకుముందు నేర్చుకున్నటువంటి 10 యొక్క ఘాతాంకంగా ఉందా ఆహారంలో చూసుకుంటూ ఆ విధంగా చేయొచ్చు. మీకు ఇక్కడ 10 లెక్కలు ఉన్నాయి, వాటిని మీరు అన్నింటినీ కూడా ఒకటో లెక్క 1/2 ఉంది. 1/2 అంటే ఇంతకుముందు మార్చినట్టు మార్చొచ్చు మనము. సో 1/2ని మనం ఏం చేయొచ్చు? ఇంటూ 5 పైన కూడా 5 ఏమవుతుంది? 1 5 5 5/10. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ 10 అంటే ఒక 0 ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఒక స్థానం జరగాలి, 5 తర్వాత జరగాలి.
0.5. సేమ్ ఇదే విధంగా మిగతా ప్రాబ్లమ్స్ కూడా మీరు చేయొచ్చు. అదే విధంగా ఇంకేదైనా గమనించండి ఇక్కడ మీరు. సో సెకండ్ 1/2² ఉంది. 1/2² అంటే 2 రెండు సార్లు ఉంది. 1/2² రెండు సార్లు ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ ప్రకారం 10కి ఒక 2 ఒక 5 ఉంటుంది. 100కి 2 2లు ఉంటే 2 5లు ఉంటాయి. మరి ఇక్కడ 2 5లు తీసుకోవాలి. పైన కూడా ఏం తీసుకుంటారు, ఇప్పుడు 2 5లు తీసుకోవాలి. ఒక 5 5 5 5 25. ఇది మొత్తం గుణించుకోండి. సో 4 × 25 ఇది 100 అవుతుంది. సో దీని ఆన్సర్ మీకు ఏమవుతుంది చూడండి, గమనించండి. 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ తర్వాత పాయింట్ 5 2 పాయింట్ వస్తుంది 0.25. ఇదే విధంగా మిగతా ప్రాబ్లమ్స్ అన్ని కూడా. మూడవది 1/5 ఉంది. 1/5 కాబట్టి దీని ఏం రాసుకోవచ్చు, 5 ఒకసారి ఉంది కాబట్టి మనకు ఏం లేదు, ఇంకా 10 కావడానికి 2 లేదు. 2 చేత గుణించండి పైన. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఒక 2 2 5 2 10. సో మీకు 0 ఉంది, ఒక 0 ఉంది కాబట్టి పైన కూడా పాయింట్ ఒక నెంబర్ తర్వాత పాయింట్ వస్తుంది 0.2. ఇదే విధంగా మిగతా లెక్కలు కూడా. ఫోర్త్ది 1/5 × 2 అక్కడే ఇచ్చాడు, 10 అవుతుంది. 1/10 కాబట్టి అది కూడా చేయొచ్చు మీరు. ఫిఫ్త్ ఏమో 3/10 ఆల్రెడీ ఇచ్చాడు మీకు, 10 ఉంది కాబట్టి అది చేయొచ్చు. 6 25 ఉంది కాబట్టి, అంటే 2 5లు ఉన్నాయి ఇక్కడ, 2 2 తీసుకొని మీరు చేయొచ్చు. ఇక 7వ నుంచి 10వ వరకు మీకు అక్కడ 1/3 7/6 5/12 1/7. అక్కడ మీకు ఎలాంటి 10 ఘాతాంకాలు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ 4టిని కూడా మీరు మామూలు భాగారం చేసి మీరు సాధించవలసి ఉంటుంది. అభ్యాసం 1.1లో 5 ప్రాబ్లమ్స్ వరకు మనం చేశాం. 6వ ప్రాబ్లం ఒక్కసారి చూడండి. ఏమి ఇచ్చాడు, అకర్ణీయ సంఖ్యలను కింది అకర్ణీయ సంఖ్యలో దశాంశ రూపంలోకి రాయండి. 6వ బిట్లో మళ్ళీ రోమన్ అంకెలో మళ్ళీ 4 ఉన్నాయి, మళ్ళీ సెకండ్ దాంట్లో కూడా 4 ఉన్నాయి. సో ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి లెక్కలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అన్నింటిని కూడా 10 యొక్క ఘాతాంకాలు మార్చుకోవడానికి అవకాశం ఉన్నాయి. రెండో బిట్లో ఉన్న అన్ని కూడా మీరు భాగాహారం చేయాల్సిందే. సో మొదటి బిట్లో ఉన్నటువంటి ఫస్ట్ లెక్క చూడండి, 242/1000 ఉంది. 1000 ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ గా మార్చుకోవచ్చు, అది ఒకటే స్టెప్ లో ఆన్సర్ అయిపోతుంది మీకు. రెండో లెక్క ఒకసారి చూద్దాం. 354/500 ఉంది. మరి 500 అనేది 10 యొక్క ఘాతాంకం రూపంలో లేదు కాబట్టి దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉందా చూద్దాం. 354/500 దీన్ని ఒకవేళ మీరు 2 చేత గుణిస్తే 500 రెట్ల దాని నెక్స్ట్ 1000 అయ్యే అవకాశం ఉంది కాబట్టి పైన కూడా 2 చేత గుణించుకోండి. మీకు ఆన్సర్ ఏమవుతుంది చూడండి, 2 4 8 2 5 10 0 2 3 6 1 7 708 పైన అవుతుంది. హారం లోపల ఏమవుతుందంటే 1000 అవుతుంది. సో ఇప్పుడు మనకు ఏ రూపంలోకి వచ్చేసింది చూడండి, 10 యొక్క ఘాతాంక రూపంలోకి వచ్చేసింది కాబట్టి భాగాహారం చేయకుండానే మనం ఆన్సర్ చేయొచ్చు. 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 708లో పాయింట్ ఎక్కడ ఉంటుంది, 708 తర్వాత, సో లాస్ట్ లో ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ అనేది 3 స్థానాలు ఎడమ వైపు రావాలి. సో 8 ఒక స్టెప్, 2 3 స్టెప్పులు. సో ఇక్కడ పాయింట్ వస్తుంది 0. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. 6th బిట్లోని 4th లెక్క చూడండి, మీరు థర్డ్ చేయగలుగుతారు కాబట్టి మీకు హోంవర్క్ కోసం తీసుకోండి. సో 115/4 ఉంది. 4 లోపల 2 × 2 ఉంది. ఎలా ఉంది చూడండి, 115/4లో ఏముంది, 2 × 2 ఉంది. ఆల్రెడీ మీకు ఏం చెప్పాను, 2 2లు ఉంటే ఇంకా 2 5లు ఉన్నాయనుకోండి మనకు ఈజీగా వస్తుంది. అంటే 2 సార్లు 5 తీసుకోండి హారంలో. 2 సార్లు 5 తీసుకుంటే మనం లవంలో కూడా ఏం తీసుకోవాలి, 2 సార్లు 5 తీసుకోవాలి. ఇది కొంచెం గుణకారం పెద్దగా అనిపించవచ్చు. ఒక్కొక్కసారి మీకు ఈ పద్ధతి మీకు కొంచెం హార్డ్ అనిపిస్తే మామూలు భాగాహారం కూడా చేసుకోవచ్చు. సో హారం లోపల చూడండి, 2 2 5 5 2 సార్లు ఉన్నాయి కాబట్టి మీకు ఏమవుతుంది, ఆటోమేటిక్గా 100 అవుతుంది. పైన గుణించుకోండి, 115 × 25. మనము రఫ్ చేద్దాం, 115 × 25. ఇది కనుక మీరు గుణకారం చేస్తే మీకు ఏమొస్తుందంటే 2875. 2875. సో నెక్స్ట్ మనము హారం లోపల 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి పాయింట్ అనేది 2 స్థానాలు ఎడమ వైపు రావాలి. ఇక్కడ ఉన్న పాయింట్ 2 స్థానాలు వస్తే 5 7.82. ఇది మీ ఆన్సర్ 28.75. ఏం చేసాం, భాగారం చేయకుండానే దాన్ని 10 యొక్క ఘాతాంకాలుగా మార్చుకొని చేసాం. 6వ బిట్లో రెండో రోమన్ నెంబర్ ఉన్నటువంటి రెండో ప్రాబ్లం చేస్తున్నాము, -25/36. మిగతా లెక్కలు కొంచెం ఈజీగా ఉన్నాయి కాబట్టి మీరు చేయొచ్చు. ఇక్కడ 36 చేత మనం చేయాల్సి వస్తుంది. ఇక్కడ మైనస్ ఉందని మనము ఏమాత్రం ప్రాబ్లం ఉండదు, మైనస్ వచ్చిన ఆన్సర్ మైనస్ పెట్టేసి అయిపోతుంది.
దీని అర్థం ఏంటి? 25ని 35 చేత భాగాహారం చేయాలి. సో నేను 25 మధ్య రాసుకుంటున్నాను, 35 చేత భాగాహారం చేస్తున్నాను, 36 చేత. సో 25 అనేది ఇక్కడ చిన్న ఉంది కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటా, 0 అవుతుంది. 250. మనకు ఒక 36 ఏకం రావాలంటే ఇబ్బంది కాబట్టి మనకి ముందుగా ఏదైనా పెద్దగా ఉంటే దాన్ని నెంబర్స్ ఈ విధంగా రాసి పెట్టుకుంటే కొంచెం లెక్క మొత్తం ఈజీగా చేయొచ్చు. లేదంటే ప్రతి స్టెప్లో మనము గుణించుకోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఏ స్టెప్లో అవసరం ఉందో ఆ స్టెప్లో మనం తీసుకోవచ్చు. 36 250 కన్నా తక్కువ నెంబర్ ఎంత చూడండి. 250 కన్నా తక్కువ 216. ఎన్నిట్లో ఉంది? 6లో 216. మైనస్ చేయండి, మనకి ఏమొస్తుంది? 4, 34. మళ్ళీ ఒకసారి మనం 0 పెట్టుకోవచ్చు కాబట్టి 340. సో 340 కన్నా తక్కువ ఇక్కడ ఏది చూడండి ఒకసారి, 340 కన్నా తక్కువ. సో 324. ఎన్నిట్లో వస్తుంది? 9లో. సో 36 9లా 324. మళ్ళీ ఒకసారి తీసివేయండి, మనకి ఎంత వస్తుంది? 6 1 16 కాబట్టి ఒక 0 పెట్టుకుంటే 160. 160 కన్నా చిన్నగా ఎందులో? 144. దేంట్లో ఉంది? 4లో 144. మళ్ళీ ఒకసారి తీసివేయండి, ఎంత వస్తుంది చూడండి? 6. ఇక్కడ మనకి ఎంత ఉంది ఇక్కడ? సో 5 నుంచి 4 పోతే 1 160. మళ్ళీ 160 చేసింది. 160 కన్నా తక్కువ మళ్ళీ ఎంత వస్తుంది? 144 అవుతుంది. సో మళ్ళీ ఏమొస్తుంది చూడండి? మళ్ళీ 4 వస్తుంది. మళ్ళీ చేస్తే కూడా మళ్ళీ మనకి ఏమొస్తుంది? మళ్ళీ 16 వస్తుంది, మళ్ళీ 160, మళ్ళీ 4 వస్తుంది. దాన్ని ఏం రాస్తాం? డాష్ 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 రాయొచ్చు. అంటే దీని యొక్క ఆన్సర్ మనం భాగారం చేస్తే దీని ఆన్సర్ ఏంటంటే -25/36 యొక్క ఆన్సర్ మనం రాస్తే -25/36 యొక్క ఆన్సర్ 0.6944 దీన్ని మనం బార్ ఉపయోగించి రాయొచ్చు కదా. 0.694 అనేది మళ్ళీ వస్తుంది కాబట్టి 4 బార్. ఇది భిన్న రూపంలో ఉన్నటువంటి అకర్ణీయ సంఖ్యల్ని దశాంశ రూపంలోకి ఎలా మార్చామో చూసాము. ఇప్పుడు సెకండ్ అయినటువంటి దశాంశ రూపంలో ఉన్నటువంటి అకర్ణీయ సంఖ్యలను భిన్న రూపంలో ఏ విధంగా మార్చాలో చూద్దాం. ఇప్పుడు దశాంశ రూపంలో ఉన్నటువంటి సంఖ్యలను భిన్న రూపంలో మార్చుగా. మళ్ళీ ఇక దశాంశ రూపంలో ఆల్రెడీ మళ్ళీ 2 రకాల దశాంశాలు ఉంటాయి మనకి, ఇంతకుముందే నేర్చుకున్నాము. అందులో ఒకటి ఏంటంటే అంతం చెందేటటువంటి దశాంశాలు. అంతం చెందే దశాంశాలు ఉదాహరణకి 7.3 ఉంది, ఇక్కడ ఆగిపోయింది, ఇది అంతం చెందే దశాంశము. ఒకవేళ 6.5433 ఉందనుకుందాం, ఇదేంటి? డాష్ వస్తూనే ఉంది, ఇంకా అంతం చెందని దశాంశం. దీన్ని 6.543 బార్ అని రాయొచ్చు. అంటే దశాంశ సంఖ్యలు మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి మనకు, అంతం చెందేవి, అంతం చెందని. ఇప్పుడు మరి దీన్ని భిన్నంలోకి మార్చొచ్చు, దీన్ని కూడా భిన్నంలోకి మార్చొచ్చు. మొదటగా మనం ఏం చేద్దామంటే అంతం చెందేటటువంటి దశాంశ సంఖ్యలు తీసుకొని భిన్నంలోకి ఎలా మారుతాయి చూద్దాం. ఉదాహరణకి 5.7. ఇప్పుడు ఇది అంతం చెందే దశాంశం, దీన్ని ఇప్పుడు మనం భిన్న రూపంలోకి మార్చుకోవాలి. చాలా సింపుల్ గా ఉంటుంది సాధన. 5.7 ఇంతకుముందు మనము హారం లోపల 10 ఘాతాంకాలు ఉంటే మనం పైన పాయింట్ అనేది ఎడమ వైపు వచ్చింది మార్చేటప్పుడు. ఇప్పుడు రివర్స్ అన్నట్టు, దానికి పాయింట్ అనేది ఉంది, పాయింట్ కుడివైపు తీసుకెళ్తే హారం లోపల మనకి ఏమైతాయంటే 1 పక్కన 0 అంటే 10 యొక్క ఘాతాంకాలు వస్తూ ఉంటాయి. ఎలా చూద్దాం సార్. 5.7 ఇది భిన్నంగా మారాలి కాబట్టి ఫస్ట్ మనం ఒక లైన్ రాసుకోండి. 5.7లో పాయింట్ తీసేస్తే మనకి ఏమవుతుంది? 57. పాయింట్ తీసేసిన నెంబరే 1 నెంబర్ రాసుకోండి. పాయింట్ ఎప్పుడైతే తీసేస్తున్నారు పాయింట్ వెళ్ళిపోయింది కాబట్టి 1 నెంబర్ రాసుకోండి. పాయింట్ తర్వాత కుడివైపు ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1 ఉంది కాబట్టి 1 0 వస్తుంది. చాలా సింపుల్. పాయింట్ నుంచి అంటే దశాంశ సంఖ్య నుంచి మనం భిన్న రూపంలో మార్చడం చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే 0.874 ఉంది. 0.874. ఇప్పుడు దీన్ని మనము ఎలా మార్చుకోవాలంటే భిన్న రూపంలోకి మార్చుకోవాలి. సాధన 0.874 ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మనము? ఇది భిన్నంగా మారుతుంది కాబట్టి ఒక లైన్, భిన్నానికి సంబంధించిన లైన్ తీసుకోండి. ఇలా పాయింట్ తీసేసి మొత్తం నెంబర్ రాసేసేయండి. పాయింట్ తీసేసి రాసి ఏమవుతుంది? 0.874. దీని ముందర 0 ఉంటే దానికి వాల్యూ ఉండదు కాబట్టి 874. 0 రాసిన దానికి వాల్యూ ఉండదు కాబట్టి. తర్వాత దాని కింద ఏం రాస్తారని చెప్పాను? పాయింట్ వెళ్ళిపోయిన నెంబరే 1 నెంబర్ వేసుకోండి. పాయింట్ తీసేసిన నెంబరే 1 నెంబర్ వేసుకోండి. తర్వాత పాయింట్ ఎన్ని నెంబర్లు కౌంట్ చేసుకోండి? 1 2 3 కాబట్టి 3 0 పెట్టండి.
ఇది మనకు కావాల్సిన దశాంశ సంఖ్య నుంచి అక్కడి సంఖ్య మారడం, భిన్న రూపం మారడం. కానీ ఇక్కడ మనకు కొట్టివేయడానికి అవకాశం లేదు, ఆపేషం. కొట్టివేయడానికి అవకాశం ఉంటే కొట్టివేయాలి. ఎలా కొట్టేయచ్చు చూడండి ఒకసారి. 2 ఎక్కంలో 2 కూడా సరి సంఖ్యలు కాబట్టి 2 4ల 2 3ల 6, 1 మిగిలింది 14, 2 ఏళ్ళ 14, ఇక్కడ 2 5ల, సో 2 0. సో మీ ఫైనల్ ఆన్సర్ ఏంటంటే 437/500. ఇది మీ చివరి ఆన్సర్. 7వ బిట్లో కూడా ఎలా ఉన్నాయి చూడండి. మీకు కింద ఇవ్వబడినటువంటి అకర్ణీయ సంఖ్యలు p/q రూపంలో రాయమని చెప్పాడు. అవి అన్ని కూడా బార్ లేదు, అంటే అంతం చెందేటటువంటి దశాంశ సంఖ్యలు. కాబట్టి అవన్నీ కూడా p/q రూపం రాయడం చాలా ఈజీ. అందులో మనం 2 లెక్కలు డిస్కస్ చేద్దాం. 2 లెక్కలు మీరు చేయండి. 2వ లెక్క చూడండి. 15.4 ఉంది. దీన్ని ఇప్పుడు మనము p/q రూపంలో రాయాలి. 15.4 అంటే ఫస్ట్ మీరు చూడండి అంతం చెందే దశాంశం కాబట్టి మనము మొదటగా దీన్ని భిన్నంలో డైరెక్ట్ గా మార్చుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ లోనే మీరు భిన్నానికి లైన్ కొట్టుకోండి అని చెప్పాను. పాయింట్ తీసేసి నెంబర్ రాసేయండి 154. పాయింట్ కు బదులుగా 1 రాసుకోండి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1 ఉంది కాబట్టి 1 0. ఇక్కడ మళ్ళీ చేయాల్సింది ఏంటి? ఒకవేళ మనం కొట్టివేసే అవకాశం ఉంటే కొట్టివేయాలి ఖచ్చితంగా. అకర్ణీయ సంఖ్య అనేది సూక్ష్మ రూపంలో ఉంచాలి ఎప్పుడైనా సరే. సో 2 ఎకంలో కొట్టేది కాబట్టి 2 5ల 2 ఏళ్ళ 14, మళ్ళీ 2 ఏళ్ళ 14. సో మీ ఆన్సర్ ఏంటంటే 77/5. 3వ లెక్క 10.25. మళ్ళీ సేమ్ అదే విధంగా పైన చేసినట్టుగానే మనము 10.25 భిన్నంలో మార్చుకోవచ్చు. కాబట్టి పాయింట్ తీసేసి రాస్తే మనకి ఏమవుతుంది? 1025. హారంలో ఏమవుతుంది? పాయింట్ బదులుగా 1 రాస్తాం. పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి కాబట్టి 2 0. దీన్ని కొట్టివేయడానికి అవకాశం ఉందా ఒకసారి చూడండి. 2 ఎకంలో మనకి ఛాయిస్ లేదు. 5 ఉంది కాబట్టి 0 ఉంది కాబట్టి 5 ఎకంలో కొట్టేయచ్చు కాబట్టి 5 2ల. ఇక్కడ జాగ్రత్త చూడండి, కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ 2 తీసుకుంటాం. ఇక్కడ 2 అనేది 5 కన్నా చిన్న ఉంది కాబట్టి పక్కన కూడా తీసుకోవాలి. 2 ఒకేసారి తీసుకోవాలి కాబట్టి 0 రాసి 25 తీసుకుంటాం. 5 5ల 25. నెక్స్ట్ ఇక్కడ 5 2ల 5 0. మళ్ళీ 205 20 ఉంది కాబట్టి మళ్ళీ 5 ఎకంలో మళ్ళీ కొట్టివేయచ్చు. 5 4ల 5 ఎక్కం. ఇక్కడ 5 4. ఫైనల్ ఆన్సర్ ఏంటంటే 41/5. అంతం చెందని దశాంశ సంఖ్యలు. ఉదాహరణకి మనం నేర్చుకోవాల్సిన కొత్త విషయం ఏంటంటే ఇక్కడ అంటే 2 పదాలు అవధి, ఇంకొకటి వ్యవధి. ఇది మీకు కొత్త ఏం కాదు, ఆల్రెడీ మనం 8th క్లాస్లో నేర్చుకున్నటువంటి పదాలే. సో అవధి వ్యవధి అంటే ఇక్కడ మీరు రాసినటువంటి ఈ దశాంశ సంఖ్య లోపల ఏ నెంబర్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, ఆవర్తం చెందుతున్నాయి. సో ఆ సంఖ్యలు మనం ఏమంటామంటే అవధి. ఏమి రిపీట్ అవుతుంది చూడండి. ఇక్కడ 43. సో 43 అనేది అవధి. మళ్ళీ వ్యవధి ఏంటంటే ఆ అవధి లోపల ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, అంటే ఎన్ని సంఖ్యలు రిపీట్ అవుతున్నాయి. 4 3 కాబట్టి 1 2 సంఖ్యలు రిపీట్ అవుతున్నాయి. సో అవధి అంటేనేమో ఏ సంఖ్యలు రిపీట్ అవుతున్నాయో అవి. వ్యవధి అంటే ఆ రిపీట్ అయ్యే సంఖ్యలలో ఎన్ని ఉన్నాయి అంకెలు కౌంట్ చేసి ఇస్తాం, అది వ్యవధి. సేమ్ ఇక్కడ కూడా మీరు రాయొచ్చు. ఓకేనా? రైట్. అంతం చెందని ఆవర్తనం చెంది దశాంశ సంఖ్యను p/q రూపంలో ఏ విధంగా మార్చాలో ఇప్పుడు చూద్దాం. అవధి వ్యవధి నేర్చుకున్నాం కాబట్టి దాన్ని ఉపయోగించి మనం చేస్తూ ఉంటాం. ఒకటి ఉదాహరణ చూడండి. పేజ్ నెంబర్ 6లో 1.62 బార్ అని ఇచ్చాడు. ఆ లెక్క ఏ దేశాల్లో క్లియర్ అక్కడ ఉంది మీకు. అది అర్థం కావాలంటే మనం అభ్యాసంలో ఒక 2 లెక్కలు చేద్దాం. 2 చేస్తే మీకు అది కూడా అర్థమవుతుంది. 8th బిట్లో సెకండ్ ప్రాబ్లం 3.8 బార్. సో 2 నేను చెప్తాను, మీరు 2 చేయండి. సో అందులో 3.8 బార్ అని ఇవ్వబడింది కాబట్టి ఈ ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇవ్వబడినటువంటి ఆ సంఖ్యని x అనుకోవాలి ఫస్ట్. సో x = 3.8 బార్ అనుకునినా 3.8 బార్ అనుకునినా నెక్స్ట్ ఏం చేస్తామంటే x మనకు తెలుసు పాయింట్, దాని బార్ కనుక ఉంటే దాని బార్ తీసేస్తే మనకి ఏమవుతుంది 3.888 డాష్. ఇది సమీకరణం 1 అనుకోండి. సమీకరణం 1. నెక్స్ట్ ఇందులో ఏం చేద్దామంటే అవధి వ్యవధిని గుర్తుపట్టాలి. అవధి ఎంత వ్యవధి ఎంత చూసుకోండి. అవధి ఎంత అవుతుంది, వ్యవధి ఎంత అవుతుందో ఇంతకుముందే మనం చూసాం కాబట్టి. సో ఈ ప్రాబ్లంలో అవధి ఎంత అవుతుంది చూడండి. ఏ నెంబర్ రిపీట్ అవుతుంది మనకి ఇక్కడ 8 కాబట్టి అవధి ఎంత అవుతుంది ఇక్కడ అవధి = 8. మరి వ్యవధి ఎంత అవుతుంది? ఒకటే సంఖ్య రిపీట్ అవుతుంది. ఆ సంఖ్య 8 కాబట్టి ఒకటే సంఖ్య కాబట్టి వ్యవధి = ఎంత అవుతుంది 1. మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు
వ్యవధిని బట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే వ్యవధి కనుక 1 ఉంటేనేమో 10 చేత, వ్యవధి కనుక 2 ఉంటేనేమో 100 చేత, వ్యవధి కనుక 3 ఉంటేనేమో 1000 చేత. ఏమవుతుంది చూడండి ఒకసారి. 1 ఉంటే 1 సున్నా, 2 ఉంటే 2 సున్నాలు, 3 ఉంటే 3 సున్నాలు, అలా పెరుగుకుంటుంది. 4 ఉంటే 4 సున్నాలు, 10,000. ఇవి ఎందుకు రాశానంటే సో ఇక్కడ వ్యవధిని బట్టి మనము ఒక సంఖ్యను మనము ఎంచుకోవాలి. వ్యవధి 1 కాబట్టి మనం 10ని ఎంచుకోవాలి. ఏం చేయాలి? 10 చేత అంటే ఆ 10 అనే సంఖ్య చేత సమీకరణము 1ని రెండు వైపులా 10 చే గుణించాలి. గుణించగా 10 ఎందుకు తీసుకున్నాం మీకు అర్థమై ఉంటుంది. వ్యవధి 1 ఉంటే 10 తీసుకోవాలి, వ్యవధి 2 ఉంటే 100 తీసుకోవాలి. ఇక్కడ 10 ఉంది కాబట్టి నేను 1 ఉంది కాబట్టి 10 తీసుకున్నాను. ఒకటో సమీకరణం ఉంటుంది కదా, ఇది ఎడమ వైపు, ఇది కుడి వైపు. అంటే ఇప్పుడు ఏం చేస్తాం? x × 10 = ఎడమ వైపు 10 చేత గుణిస్తున్నాం, కుడి వైపు కూడా 3.888 దీన్ని కూడా 10 చేత గుణకారం చేస్తున్నాం. అప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి. x × 10 అంటే ఏంటి? 10x. ఇక్కడ 10 చేత గుణకారం చేస్తే ఏమవుతుందంటే దీన్ని మొత్తం గుణకారం చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఎన్ని సున్నాలు ఉంటే పాయింట్ అన్ని స్థానాలు కుడివైపు వెళ్తుంది. ఇక్కడ 3 సున్నాలు ఉంటే పాయింట్ 3 స్థానాలు వస్తుంది. ఒక సున్నా ఉంది కాబట్టి ఒక స్థానం కుడివైపు రావాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి. 38 పాయింట్ ఇక్కడ వచ్చేస్తుంది కాబట్టి 38.888 ఇది రెండవ సమీకరణం అనుకుందాం. రెండవ సమీకరణం. ఇప్పుడు ఏం చేయాలంటే రెండవ సమీకరణం నుంచి ఒకటో సమీకరణాన్ని మైనస్ చేయాలి. 2 - 1 చేయగా అంటే ఏంటి? రెండవ సమీకరణం నుంచి రెండో సమీకరణం అంటే ఏంటి? ఇది. దీనిలోంచి దీన్ని మైనస్ చేస్తున్నాం. అంటే ఏమవుతుంది చూడండి. 10x = 38.888 మైనస్ ఒకటో సమీకరణం ఏముంది? x = 3.888 మైనస్ చేయండి. మైనస్ చేస్తున్నాం. 10x - 1x. ఇక్కడ 10 ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఒక ఐస్ క్రీమ్ ఉంది. 10 ఐస్ క్రీమ్ నుంచి ఒక ఐస్ క్రీమ్ తీసేయండి, ఇంకెన్ని ఉంటాయి? 9 ఐస్ క్రీమ్. సో 9x = తీసివేయండి. ఇక్కడ 0 0 0 పాయింట్ 8లోంచి 3 పోతే 5 3 మనకేమొచ్చింది చూడండి. పాయింట్ అయినాక అన్ని మనకి ఏమున్నాయంటే సున్నాలే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను చేస్తున్నాను. 9x = 35 తర్వాత పాయింట్ అయినాక ఏమున్నాయి? సున్నాలే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తీసేయచ్చు, మనకు అవసరం లేదు కాబట్టి 35. మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఎక్స్ అనుకున్నాం ఆ సంఖ్య కాబట్టి ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ ఇక్కడ 9 గుణకారం చేస్తుంది, కుడివైపు పంపించుకుంటే 9ని భాగాహారం చేస్తుంది. సో కొట్టివేయడానికి అవకాశం ఉంటే కొట్టేయచ్చు, అవకాశం ఉందా? లేదు కాబట్టి ఇదే మీ ఆన్సర్. కానీ లాస్ట్ మనం ఫైనల్ ఆన్సర్ ఏం రాయాలి? ఎక్స్ విలువ అంటే 3.8 బార్. అంటే 3.8 బార్ = ఎంత వచ్చింది? ఇది మన ఫైనల్ ఆన్సర్. మనకు మూడో అంశమైనటువంటి ఏదైనా ఒక భిన్నాన్ని భాగాహారం చేయకుండానే అంతం చెందుతుందా అంతం చెందదా చెప్పేయచ్చు. ఒకసారి చూద్దాం. ఇచ్చినటువంటి అకరణీయ సంఖ్యను అంటే భిన్నాన్ని ఫస్ట్ సూక్ష్మ రూపంలో, అంటే ఉదాహరణకి 6/8 ఉందనుకుందాం. 6/8 అనేది సూక్ష్మ రూపంలో లేదు. ఎందుకు లేదంటే దీన్ని మనం ఇంకా కొట్టివేయడానికి అవకాశం ఉంది, సాపేక్ష ప్రధాన సంఖ్యలాగా మార్చడానికి అవకాశం ఉంది. కాబట్టి 2 ఎకంలో 2 3ల 2 4ల. సో దీన్ని మనం 3/4 రాయొచ్చు. అంటే 6/8 యొక్క సూక్ష్మ రూపం ఏంటి? 3/4. అంటే మీకు ఇచ్చినటువంటి భిన్నాన్ని మొదటగా సూక్ష్మ రూపంలోకి మార్చుకోవాలి. తర్వాత హారాన్ని మీరు ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. ప్రధాన కారణాంకాల లబ్ధం అంటే ఇప్పుడు 4 నేను ఏం రాస్తున్నానంటే 4ని మనము 2 రెంట్ల 4 2 ఎక్కం 2. సో 4 మనం ఏం రాయొచ్చు అంటే 2 × 2 రాయొచ్చు. ఈ విధంగా మీరు ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసిన తర్వాత మీకు వచ్చినటువంటి ఆ కారణాంకాలను బట్టి అది అంతం చెందుతుందా అంతం చెందుతుందా అనేది మనము వివరంగా చెప్పొచ్చు. ఎలానో ఒకసారి చూద్దాం. ఒకవేళ మీకు హారంలో గనక 2 కానీ లేదా 5 కానీ లేదా 2 మరియు 5 అంటే 2 వచ్చినా పర్లేదు, 5 వచ్చినా పర్లేదు, ఈ 2 నెంబర్లు వచ్చినా కూడా పర్లేదు. ఇవి కాకుండా ఇవి ఉన్నా కూడా వేరే నెంబర్ రావద్దు. మళ్ళీ వేరే నెంబర్ ఏది ఉన్నా సరే ఇవి మాత్రం ఉండాలి. అన్ని 2లు ఉండొచ్చు, అన్ని 5లు ఉండొచ్చు,
లేదా 2 5 మాత్రం అన్ని 2 5 ఉండొచ్చు. అలాంటి కారణాంకాలే ఉంటే అలాంటి భిన్నాలన్నీ కూడా అంతం చెందుతాయి. మనం భాగారం చేయకుండానే చెప్పేయచ్చు. అలా కాకుండా ఒకవేళ వీటితో పాటు వేరే నెంబర్ ఏదైనా ఉంది, 3 కానీ 7 కానీ ఇంకేదైనా నెంబర్స్ ఉందనుకోండి, ఆ భిన్నాలు ఏవి కూడా అంతం చెందవు, ఆవర్తం చెందుతూ ఉంటాయి. సో ఈ చిన్న లాజిక్ తెలిస్తే ఏదైనా సరే మనము హారాన్ని చూసి ఆన్సర్ చెప్పేయచ్చు. ఇంకా అభ్యాసంలో చివరి బిట్ 9వ బిట్లో లెక్కలు చూడండి ఒకసారి. కింద ఇచ్చినటువంటి అకరణీయ సంఖ్యలు అంతం చెందుతాయో అంతం చెందో భాగారం చేయకుండా చెప్పమని చెప్పాడు. అందులో మనం మొదటి తీసుకున్నాం 3/25. ఇది అంతం చెందుతుందా అంతం చెందదా? మన ఫస్ట్ కాన్సెప్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ కొట్టివేయడానికి ఏమైనా అవకాశం ఉందా చూడాలి. సో 3/5 తీసుకున్నాను నేను. 3/5ని కొట్టేయడానికి అవకాశం లేదు, అప్పుడు హారాన్ని తీసుకోవాలి. హారంలో 25 ఉంది కాబట్టి 25 మన కారణాంకాలు తీసుకుంటే మనకి ఏమవుతుంది? 5 5 25. సో మళ్ళీ 5 ఎక్కం. సో 25 ఇచ్చుకుంటూ మనం ఏం రాయొచ్చు అంటే 3/25ని 5 × 5 రాసుకోవచ్చు. 5 × 5. మరి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, మొత్తం 2లు వచ్చినా మొత్తం 5లు వచ్చినా 2 5లు కలిసి వచ్చినా సరే అది అంతం చెందుతుంది. ఇక్కడ మొత్తం 5లే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏం రాయొచ్చు? అంతం చెందే దశాంశం. అంతం చెందే దశాంశం. ఇది 9వ బిట్లో 2వ లెక్క 11/18. 11/18 ఇవ్వబడ్డది కాబట్టి సో 11 18 కొట్టివేయడానికి అవకాశం ఉందా? లేదు కాబట్టి 18 యొక్క కారణాంకాలు తీసుకోండి. 18 యొక్క కారణాంకాలు తీసేసుకుంటే మనకి ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ 2 9లా, మళ్ళీ 3 ఎక్కంలో 3 3లా, మళ్ళీ 3 ఎక్కంలో 3. సో 18 మనం ఏం రాసుకోవచ్చు అంటే 18 = 2 × 3 × 3. 18 యొక్క కారణాంకాలు 2 3 3 వచ్చాయి అంటే సో 11/18 మనం ఏం రాయొచ్చు? 11/2 × 3 × 3 అని రాయొచ్చు. హారాన్ని మనం ప్రధాన కారణాంకాలుగా రాసుకుంటే 2తో పాటు వేరొక నెంబర్ వచ్చేసింది 3 అనేది. కాబట్టి ఇది అంతం చెందుతుందా అంతం చెందదా? రైట్, అంతం చెందని ఆవర్తనం చెందే దశాంశం. దేర్ఫోర్ 11/18 అనేది అంతం చెందని ఆవర్తనం చెందే దశాంశం. ఇది మన ఆన్సర్. సో ఈ బిట్లో ఇంకా 2 ఉన్నాయి. సో 3rd 4th ఆ 2 ప్రాబ్లమ్స్ కూడా చేసి తర్వాత మీకు ఇవ్వబడినటువంటి వర్క్షీటు అందులో ప్రాబ్లం చేయండి. అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్ ఉంది మీకు. ఆన్లైన్ టెస్ట్లో కూడా మీరు సమాధానాలు చేసి సబ్మిట్ చేస్తే మీకు ఎంత వచ్చాయో ఎంత అర్థమైందని తెలుస్తుంది. కాబట్టి సో ఇదంతా మీరు క్లియర్గా చేస్తే మనకి 1.1 అభ్యాసంలో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా మీకు సాల్వ్ అయిపోతాయి. సో గుడ్ లక్. ఇదే విధంగా 9th బిట్లో ఇంకో 3rd 4th 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి 2 హోంవర్క్ చేయండి. సో ఈ ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న అంశాలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. సో ఏమేమి నేర్చుకున్నాము? భిన్న రూపంలో ఉన్న వాటిని దశాంశంలోకి మార్చుకున్నాం, దశాంశంలో ఉన్న వాటిని భిన్న రూపంలోకి మార్చుకున్నాం. చివరగా సో మీకు ఏదైనా భిన్నం ఇచ్చినప్పుడు భాగారం చేయకుండానే అంతం చెందుతుందా లేదో చెప్పాం. సో దీని ద్వారా మనకి వాస్తవ సంఖ్యలోని మొదటి అభ్యాసం కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇవ్వబడినటువంటి వర్క్షీట్లో ప్రాబ్లం చేయండి. అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్ కూడా రాయండి. సో దీనిపైన మీకు మంచి అవగాహన వస్తుంది. నెక్స్ట్ మీకు కరణీయ సంఖ్యలు ఇంట్రడ్యూస్ అవుతాయి.